నువ్వు చేసే పని స్థిరంగా లేదా? ఆశీర్వాదకరంగా మారట్లేదా? మనిషి శ్రమ కంటే దేవుని ఆశీర్వాదం ఎంతో ముఖ్యమైంది. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 90వ కీర్తనల గ్రంథము 17వ వచనంలో మనం చూసినట్లయితే, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని, వాగ్దానాన్ని మనం చూసినట్లయితే మోషే దేవునికి మొరపెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవా, మేము చేసే పని మాకు స్థిరపరచు. నువ్వు పని చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, స్థిరంగా లేదా? ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే ఆయన ప్రసన్నతను, ఆయన కృపను నువ్వు కోరుతావో, దేవుడు నువ్వు చేసేదాన్ని స్థిరపరిచి ఉన్నతమైన స్థితిలోను, అది మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను నా తండ్రి నీకు మలచబోతున్నాడు. దినం ఆయన ప్రసన్నత కోరు, ఆయన కృప కోరు, ఆయన చేతుల కిందికి ఈ దినమున నువ్వు రాగలిగితే దేవుడు అది ఆశీర్వాదకరంగా నీకు మలచబోతున్నాడు. ఇట్టి వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.